1975 ఆగస్టు 9న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు ఘట్టమనేని మహేష్ బాబు. ఆయన తండ్రి ఘట్టమనేని కృష్ణ గారు తెలుగు సినిమాల రంగంలో ఓ లెజెండరీ హీరో. తల్లి ఇందిరాదేవి, అన్నయ్య రమేష్ బాబు, అక్కలు పద్మావతి, మంజుల, తమ్ముడు మనోజ్. ఒక సినిమా కుటుంబం. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. స్కూల్ రోజుల్లోనూ ఆయన ఓ సాధారణ విద్యార్థి. ఎస్టీబీడీ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదువుకున్న మహేష్ తండ్రి షూటింగ్కు వెళ్ళినప్పుడు అక్కడే సెట్స్ మీద సినిమాలపై గమనిస్తూ ఉండేవాడు. లోయోలా కాలేజీలో కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కేవలం 4 ఏళ్ల వయసులోనే నీడ అనే సినిమాలో బాలనటుడిగా తెరగేట్రం చేశాడు మహేష్. ఆ తర్వాత పోరాటం, శంకరవర్ణం, బజారు రావు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించాడు. కానీ హీరోగా మాత్రం వెనుకబడకుండా తగిన శిక్షణ తీసుకొని పూర్తిగా స్క్రీన్ మీద మెరవటానికి సిద్ధమయ్యాడు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు మహేష్ బాబు. ప్రీతి జింటా సరసన నటించిన ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఆయనకు ప్రిన్స్ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత యువరాజు, వంశీ వంటి సినిమాలు చేయగా నిజమైన బ్రేక్ అయితే మురారి సినిమాతో వచ్చింది. 2003లో వచ్చిన ఒక్కడు సినిమా మహేష్ బాబును మాస్ హీరోగా నిలబెట్టింది. అలాంటి పవర్ఫుల్ రోల్లో ఆయన చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. అతడు 2005 పోకిరి, 2006 బిజినెస్ మ్యాన్, 2012 దూకుడు, 2011 శ్రీమంతుడు, 2015 భరత్ అనే నేను, 2018 సరిలేరు నీకెవ్వరు, 2020 ఇలా ఒకదానికొకటి పెద్ద విజయాలు. పోకిరి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అయింది. అంతకుముందు ఇంత మాస్ అప్పీల్ మహేష్ నుంచి ఊహించలేదు అనిపించేలా నటించాడు. మహేష్ బాబు తన సహానటి అయిన నమ్రత శిరోద్కర్ను ప్రేమించి 2005లో పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమ కథ షూటింగ్ సమయంలో ప్రారంభమైంది. వారికి 2 పిల్లలు. గౌతమ్, సితార. మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంతో అంకిత భావంతో ఉండే వ్యక్తి. సినిమాల్లో హీరో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా మహేష్ బాబు ఒక రియల్ హీరో. ఆయన హీల్ ఫౌండేషన్కి విరాళాలు ఇస్తారు. చిన్నారుల ఆరోగ్యానికి తన వంతు సహాయం చేస్తారు. అలాగే తన తల్లిదండ్రులు ఉన్న బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశాడు. మహేష్ బాబు ఇప్పటి వరకు అనేక అవార్డులు గెలుచుకున్నారు. 8 నంది అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు, సినిమా అవార్డులు, ఇఫియా ఉత్సవం అవార్డు వంటివి ప్రెస్టీజియస్ గుర్తింపులు సంపాదించాడు. ఇప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా అడ్వెంచర్ సినిమాకు సై అంటున్నాడు. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్కేల్లో రూపొందుతుంది. అలాగే గుంటూరు కారం సినిమాతో మళ్ళీ ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియన్స్లోకి వచ్చాడు. మహేష్ బాబు తన నటనతో మాత్రమే కాదు, వ్యక్తిత్వంలో కూడా ఉదాత్తుడు. తన అభిమానుల కోసం ఎప్పుడు కొత్త కథలు, నమ్మకమైన సినిమాలు తీసుకురావాలనే తపనతో ముందుకు వెళ్తున్నాడు. అలాంటి ప్రిన్స్ మహేష్ బాబుకు మనం అభినందనలు తెలుపుదాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.